ప్రస్తుతం ఈ కూటమి పరిపాలనలో రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి సార్ అసలు? రైతుల కష్టాలు మేము ఈ సంవత్సరము పొగాకు నారు కానించి మొత్తము పెట్టుబడి వరకు పొగాకు నారు మూట వచ్చేసి 5,000 రూపాయలు పెట్టి కొన్ని నాట్లు వేసాము. ఒక్క కూలి రైతుకు వచ్చేసి 400 రూపాయలు నాటుకు మొదలు పెట్టాము. తర్వాత ఆకు కొట్టే మనిషికి వచ్చేసి 1000 రూపాయలు అంతున ఒక కొట్టుకు వచ్చేసి 30,000 రూపాయలు కొట్టుకు జరిగింది. ఆ విధంగా మేము రైతులము పొగాకు బోర్డు కాడికి ఎత్తుకొని పోతే కనీసం 16,000 గాని 15,000 వరకే కొంటున్నారు బోర్డులో. అంటే గిట్టుబాటు ధర లేదంటారు? గిట్టుబాటు ధర లేదు అసలు మాకు. ఈ విధంగా చేసిపోయిన చెక్కులు కూడా 3 చెక్కులు ఒక రైతు వచ్చేసి 3 చెక్కులు కొంటారు, ఒక్కొక్క రైతు అసలు కొనరు. ఈ విధంగా 30 చెక్కులు ఎత్తుకొని పోయినప్పుడు 10 చెక్కులు ఎత్తుకొని పోయినా కానీ 3 చెక్కులు కొనటం లేదు వాళ్ళు. అవి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చే 3 సార్లు పెట్టినా కూడా ఎన్నికే రిటర్న్ వస్తున్నాయి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుంది రైతులను. అంటే ఈ రైతుల పట్లే కాకుండా మరి పరిపాలన గురించి కూడా ఏం చెప్తారు మీరు? పరిపాలన గురించి ఈ ప్రభుత్వంలో మాత్రము అసలు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు నాయుడు మాత్రము నాశనం చేస్తున్నారు రైతులను. అంటే ఎలా చెప్తున్నారు సార్? మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా అంటే అనుభవం ఏమైనా ఉందా? మీరు అలా అంత బాధ ఆవేదన చెప్తున్నారు. బాధ అంటే అమ్మా జగన్ ప్రభుత్వంలో రైతులను మాత్రం బాగా చూసిండు మమ్మల్ని. ఈ గవర్నమెంట్ వచ్చినాక కనీసం రైతులను అసలు పట్టించుకోవటం వల్ల గవర్నమెంట్ ద్వారా రైతులకు పొగాకు మాత్రం కొనియమంటే అసలు దలుచుకోవటం లేదు చంద్రబాబు నాయుడు. అంటే గత ప్రభుత్వం జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో మీ రైతులకు బాగుంది అంటారు. జగన్ ప్రభుత్వంలో మాత్రం రైతులకు ప్రతి ఒక్కరికి మేలు చేసిండు. 200 రూపాయలకు పొగాకు కొనమంటే మాత్రము కనీసం ఆయన లంచాలు తినేసి శుభ్రంగా కంపెనీల దగ్గర రైతులను నాశనం చేసేసిండు.